మనకు నోరుంది కదా మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే ఈ డెమోక్రటిక్ కంట్రీలో కుదరదు. ఈవెన్ వాక్ స్వాతంత్రం కల్పించిన భారత రాజ్యాంగం కూడా కొన్ని లిమిటేషన్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది. దాన్ని అతిక్రమిస్తే శిక్ష అనేది ఎవరికన్నా తప్పదు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా ఇండియా గాట్ టాలెంట్ అనే షోలో సమీర్ రైనా మరియు వాళ్ళ టీం, అంటే వీళ్ళందరూ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరూ హ్యాండిక్యాప్డ్ అనొద్దు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ వీళ్ళని ఉద్దేశించి వీళ్ళని హేళన చేస్తూ మాట్లాడారు. అయితే డిజేబిలిటీ అని ఒకటి చెప్పాను కదండి, వీళ్ళంతా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే డిజార్డర్తో బాధపడుతున్నారు. వీళ్ళని ఉద్దేశించి సభాముఖంలో వీళ్ళని హేళన చేస్తూ తక్కువగా మాట్లాడారు. వీళ్ళు వెంటనే స్పందించిన సుప్రీంకోర్టు ప్రజా సమక్షంలో వాళ్ళకి అపాలజైజ్ చెప్పాలని మరియు వాళ్ళ ట్రీట్మెంట్కి ఎంతో కొంత సహాయం చేయాలని ఆదేశించింది. భారత రాజ్యాంగం మనందరికీ ఒక అద్భుతమైన హక్కును కల్పించింది, అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. బట్ మనం మరొకరి డిగ్నిటీ ఆఫ్ లివింగ్కి భంగం కల్పించొద్దు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక బ్యాడ్ కామెంట్ పెట్టడం చాలా ఈజీ, కానీ ప్రజాస్వామ్యం కలిగిన ఈ భారతదేశంలో నువ్వు చెప్పే మాట కానీ చేసే పని కానీ ఈ దేశ అభివృద్ధికి, దేశ ప్రగతికి పాల్పడాలే కానీ దాన్ని మరింత దిగజార్చేలా చూడకూడదు. జై హింద్. ఈ వీడియో నలుగురికి షేర్ చేసి వాళ్ళకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఇవ్వండి. థ్యాంక్ యూ.